హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నా అండి. ముందుగా గోంగూరను కడిగి శుభ్రంగా ఉంచుకోవాలండి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. కడాయి ఆయిల్ వేసిన తర్వాత గోంగూర వేసుకొని ఉడికించుకోవాలండి. వాటర్ లేకుండా ఉడికించుకోవాలండి. మనం గోంగూర చట్నీ చేసేటప్పుడు ఐరన్ కడాయిలో చేసేటప్పుడు ఎక్కువసేపు ఏ చట్నీ అయినా నిల్వ ఉంచకూడదండి. చేసిన వెంటనే ఇంకొక గిన్నెలో చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసిన కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర మిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు వేయించుకోవాలండి. గోంగూరలో వాటర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజు ఉండదండి. వాటర్ లేకుండా మనం ఉడికించుకోవాలండి. అప్పుడే అండి. వాటర్ లేకుండా ఉంటే ఎక్కువ రోజులు మనం బయట పెట్టినా కూడా ఏమీ కాదండి. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే మన ఫ్రిడ్జ్లో పెట్టు అయినా ఉండొచ్చండి. 1 month వరకు ఉంటుందండి. తగినంత పసుపు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి చల్లార్చిన మిక్సీలో వేసుకోవాలండి. మెత్తగా పౌడర్గా చేసుకోవాలండి. చల్లార్చిన తర్వాత మిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్గా చేసుకోవాలండి. పౌడర్ చేసేటప్పుడే మనం ఏ పచ్చడి చేసినా కూడా ఐరన్ కడాయిలో ఎక్కువసేపు ఉంచకూడదండి. చేసిన వెంటనే వేరొక దాంట్లో బాక్స్లో పెట్టుకోవాలండి. స్టీల్ బాక్స్లో అయినా స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చండి. ఎక్కువ ఒక సేపు పెట్టకూడదండి ఐరన్ కడాయిలో. వెల్లిపాయలు వేసానండి. గోంగూర చల్లార్చిన తర్వాత కారము, జీరా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ కచ్చాపచ్చగా తిప్పుకోవాలండి. సింపుల్ టేస్టీ అండి గోంగూర రోటి పచ్చడి. మనం జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోవాలండి. జీలకర్ర పౌడర్ అప్పుడే టేస్ట్గా ఉంటుందండి. వెల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నానండి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. మిర్చి వేసుకున్నానండి. అంతే అండి, సింపుల్ పోపు. గోంగూర రోటి పచ్చడి సింపుల్ టేస్టీ, చాలా బాగుంటుందండి. వెంటనే మనము స్టీల్ గిన్నెలో పక్కన ఉంచుకోవాలండి. ఐరన్ కడాయిలో ఎక్కువసేపు ఏ పచ్చడైనా నిల్వ ఉంచకూడదండి. నేను ఇప్పుడు రైస్ చపాతీలో తింటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. గోంగూర రోటి పచ్చడి అండి. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.